ప్రైజ్ లార్డ్ పిల్లలు. నిన్న చింకీ వచ్చింది కదా, సరే చింకీ నచ్చిందా లేదా మీకు? ఎంత నచ్చింది? మరి ఈరోజు వచ్చిందో లేదో కదా, నిన్నేంటో స్నాక్స్ చూసింది, స్నాక్స్ కావాలనింది కదా, మరి వచ్చిందా? వచ్చిందా? ప్రైజ్ ది లార్డ్ ఆంటీ, ప్రైజ్ ది లార్డ్ అంకుల్, ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్ అమృత ఆంటీ, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ చింకీ, ప్రైజ్ ది లార్డ్ చింకీ. ఆంటీ ఆంటీ చెప్పమ్మా. ఆంటీ ఒకటి గమనించారా మీరు నాలో? ఏదో కొంచెం మార్పు వచ్చిందిరా నిన్నటి కంటే. ఆంటీ నేను అందరికి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాను ఆంటీ. చూసారా, నిన్న అందరికీ హాయ్ చెప్పింది, ఈరోజు ప్రైజ్ ది లార్డ్ తో స్టార్ట్ చేసింది. మన ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? ఓకే, ప్రైజ్ ది లార్డ్ చింకీ. ఆంటీ చెప్పు. ఆంటీ నిన్న స్నాక్స్ అసలు సూపర్ ఉన్నాయి ఆంటీ. అబ్బో. కేక్, నేనైతే జ్యూస్ తాగుతా, బిస్కెట్స్ తింటా, ఇంటికి వెళ్ళాను ఆంటీ. అవునా? మీరు భాగ్యరాజ్ అంకుల్ కూడా నాకు 2 ప్యాకెట్స్ ఇచ్చారు కదా, అవునవును, అవి కూడా తీసుకెళ్ళాను ఆంటీ. 2 ప్యాకెట్లు తీసుకెళ్ళిందిరా. వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చి నా ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోయింది చింకీ. అయితే చింకీ, మరి ఆ 2 నువ్వే తినేసావా? లేదా ఆంటీ, నా పొట్ట చాలా చిన్నదా ఆంటీ. మా ఫ్రెండ్స్ కి ఇచ్చాను ఇంకో ప్యాకెట్. మీ ఫ్రెండ్స్కి ఇచ్చావా? అవునా? గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. మరి ఇంటికి వెళ్ళి అన్నం తిని స్నాక్స్ తిని పడుకున్నావా, లేకపోతే ఎండలో పడి తిరిగావా? చెప్పనా ఆంటీ, మీకు వద్దా? అంటే ఇట్లా చెప్పిందంటే ఏదో విషయం ఉంది. ఏంటి? అమ్మో నాకు భయం ఆంటీ, మీరు తిడతారేమో. నేను చెప్పను ఆంటీ, పిల్లలు మీరు కూడా. అరే, ఇట్లా నిందంటే చింకీ ఏదో ఘనకార్యం చేసింది కదా, ఏదో చేసింది. సర్లే, మనము పోనీ పాపమని అడుగుదాం. తిట్టేసామనుకోండి మళ్ళీ మనతో మాట్లాడదు కదా, పోనీ వదిలేద్దామా? సరేలే చింకీ, మేమేం అన్నాంలే, చెప్పు. ఆంటీ నిన్న ఇంటికి వెళ్ళానా, మా ఫ్రెండ్స్ వచ్చారా ఆంటీ. అవునా? 4 o'clock దాకా ఆడుకున్నాను ఆంటీ నేను. వాళ్ళు మా ఇంటికి వచ్చి రావే రావే అని పిలుస్తున్నారా ఆంటీ. పింకీ, మనీ, చిక్కి. సరే అని చెప్పి వెళ్ళి ఆడుకొని వచ్చేసరికి ఎండలో బాగా తలనొప్పి వచ్చింది. అయ్యో, ఇంత ఎండన పడి వెళ్ళావా అమ్మాయి నువ్వు? అసలు భయం లేదు. నువ్వు అమ్మ మాట నాన్న మాట విని చక్కగా ఇంట్లో పడుకోవాలి. పిల్లలు చూడండి, బయట ఎంత టెంపరేచర్ ఉంది తెలుసా? ఎండ 45 degrees ఉంది, చాలా ఎండ ఉంది. మీరు కూడా ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నాక్స్ తినేసేసి మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటున్నారా? ఆడుకోవద్దు. చక్కగా మమ్మీ మజ్జిగ ఇచ్చినా, లేకపోతే కొబ్బరి నీళ్ళు ఇచ్చినా, జ్యూస్ ఇచ్చినా తాగి పడుకోవాలి. చింకీలాగా చేశారనుకోండి, చింకీకి తలనొప్పి వచ్చినట్లు మీకు కూడా తలనొప్పి వచ్చేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త పిల్లలు. ఓకే ఓకే. అక్క లే లే, నిన్ను ఇలా కొడుతున్నావు చూడా ఆంటీ, వీడు రోజు ఇంతే. అరే వీడెవడ్రా డింపు, నువ్వెప్పుడు వచ్చావు? నేను కాదంటీ, అక్కే నన్ను తెగ కొట్టా. అయ్యో ఏం కొట్లాడుకుంటున్నారా? ఆగండ్రా నాయన, ఆగండి. నువ్వు ఇక్కడుండు చింకీ, నువ్వు ఇక్కడ దూరంగా ఉండు. డింపు చెప్పు. మా అక్కకి నిన్న 2 స్నాక్స్ ప్యాకెట్స్ ఇచ్చారు కదా, మరి నాకు కూడా ఇస్తారా? అబ్బో, వీళ్ళకి స్నాక్స్ ఇదిగోండి, ఆ స్తంభానికి ఒకరిని ఈ స్తంభానికి ఒకరిని 2 తాళ్ళు తీసుకొచ్చి కట్టేస్తాను. జాగ్రత్త మిమ్మల్ని ఇద్దరిని. చెప్పమ్మా. బీబీఎస్ లో నేను నేర్చుకున్న స్టోరీ ఏంటో అడగనే లేదు మీరు నన్ను. ఎక్కడ్రా నన్ను మాట్లాడిస్తున్నారంటారా మీరు? మీరు గొడవ పట్టమే సరిపోయింది. కాస్త స్థిమితంగా ఉంటే నేను అడుగుతాను. ఆంటీ, అమ్మా విషయం చెప్పనా? చెప్పు. ఒకసారి నా చేతి కండలు చూస్తారా? నీ చేతి కండలు చూడాలా? స్టోరీ ఏం చెప్పావు అంటే, స్టోరీ ఏంటి అని అడిగింది, నన్ను అడగలేదు అనింది. చేతి కండలు చూడాలంట. ఏంటి చేతి కండలు? ఎందుకో గెస్ట్ చేయండి ఆంటీ. ఆగండి, మా అబ్బాయిల్ని మా అమ్మాయిలు కూడా అడుగుదాం. మీ చేతి కండలు చూపించండి రా. అబ్బో, భలే ఉన్నాయి. అవును కానీ డింపు, చేతి కండల గురించి అడిగామంటే ఏదో స్టోరీలో ఉందిరా. గెస్ట్ చేయండి మీరు.
అబ్బో, సంసోన్ గురించా? ఆ డింపు కరెక్టేనా? సంసోనేనా? ఆంటీ, అవునాంటీ, నాకు సంసోన్ స్టోరీ అంటే భలే ఇష్టం ఆంటీ. అవునా? సంసోన్ ఎంత బలం ఉంది కదా ఆంటీ. సంసోన్కి బలం చాలా ఉందా? నిజమేనా? ఏం బలం ఉందమ్మా? ఏం బలం ఉంది మా డింపు? ఆంటీ ఆంటీ, మరి సంసోను చాలా పెద్ద సింహాన్ని చీల్చి పడేశాడు. గాడిద దవడ ఎముక తెచ్చి ఫిలిస్తీన్లని బాది పడేశాడు. వామ్మో, 1000 మంది చచ్చిపోయారు ఆంటీ. బాబోయ్, 1000 మంది? అవునాంటీ. ఓకే ఓకే ఓకే. మరి సంసోన్ బలం చివరి దాకా ఉందమ్మా? ఆంటీ ఆంటీ నేను నువ్వా? ఓ చింకి చింకి, చెప్పు చెప్పు, ఏంటో చెప్పు. ఆంటీ, శాంసన్ బలము లాస్ట్ దాకా లేదా ఆంటీ? శాంసన్ లాస్ట్ లో వేసే మాట వినలేదా ఆంటీ? సో సాడ్. అయ్యయ్యో, ఆఖరి దాకా సంసోన్ బలం లేదంట, మధ్యలో పోయిందంట. ఎందుకో తెలుసా పిల్లలు? ఎందుకంటే ఈ శాంసన్, చూపించండి, శాంసన్ చూపించండి. ఈ శాంసన్ ఎంత బలం ఉన్నవాడైనా కానీ అమ్మ మాట నాన్న మాట వినలేదు, దేవుని మాటకి లోబడలేదు. అందుకే తనకున్న శక్తి అంతా పోయింది. కానీ యేసయ్య చాలా మంచి దేవుడు, దయగలిగిన దేవుడు, మళ్ళీ బలం ఇచ్చాడు. తెలుసా డింపు? నీకు తెలుసా? అవునాంటీ, మళ్ళీ బలం తిరిగి వచ్చేసింది కదా. అవునవును డింపు, చాలా స్ట్రాంగ్ అయిపోయాడు. తిరిగి శాంసన్ మళ్ళీ చాలా స్ట్రెంగ్త్ వచ్చేసింది, చాలా స్ట్రాంగ్ అయ్యాడు. పిల్లలు ఒక్క మాట వినండి, మీరందరూ ఒక్క మాట వినండి. మన లైఫ్లో కూడాను మనము ఎదుగుతూ ఉంటే సింహం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫిలిస్తీన్ లాంటి శత్రువులు వచ్చేస్తారు. అయితే మనకి స్ట్రెంగ్త్ కావాలంటే మనం యేసయ్య మీద ఆధారపడాలి. యేసయ్యను హృదయంలో చేర్చుకుంటే యేసయ్య ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు, మనకి సహాయం చేస్తాడు. అర్థమైందా డింపు నీకు? ఆంటీ, నేను ఇప్పుడే నా తప్పులన్నీ యేసయ్య వద్ద ఒప్పుకుంటాను. చిన్న ప్రార్థన చేస్తాను ఆంటీ. నువ్వు ప్రార్థన చేస్తావా డింపు? అవునా? స్టోరీ అర్థమైంది కదా. యేసయ్యని హృదయంలో చేర్చుకుంటావా? చేర్చుకుంటాను. అయితే పిల్లలు మౌనంగా ఉండండి అమ్మా, డింపు ప్రార్థన చేస్తాడంట. యేసయ్యా, నా పాపాలన్నీ నీ రక్తంలో కడిగి నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకోదేవా. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సరే డింపు, భలే సంతోషం. ఈరోజు నిన్ను బట్టి పరలోకంలో కూడా చాలా సంతోషం ఉంటుంది. మరి పిల్లలు, మీరు కూడా యేసయ్యని అంగీకరిస్తారా? మీ హృదయంలో చేర్చుకుంటారా? మరి ఇంకేంట్రా సంగతులు? ఆంటీ, రేపు VBS లో స్నాక్స్ ఏంటి ఆంటీ? చూసారా, అసలు స్నాక్స్ అసలు వదిలిపెట్టట్లేదు. స్నాక్స్ ఈరోజు భలే మంచి స్నాక్స్ ఉన్నాయి, రేపు కూడా ఇంకా మంచి స్నాక్స్. ఆంటీ ఆంటీ, రేపు కూడా నీ స్నాక్స్ ప్యాకెట్స్ నాకు ఇస్తావా? రేపు నీకు నాకు సరేలేండ్రా, మీ ఇద్దరికి ఇస్తాను, ఎక్స్ట్రా కూడా ఇస్తాను. ఇవ్వాలి నాకు. ఇదిగో, ఇప్పుడే యేసయ్య నామంలో ప్రార్థన చేశారు కాబట్టి ఇంకా అల్లరి చేయకూడదు. మీకు స్నాక్స్ ఇస్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత చింకి, డింపు, ఇంకా VBSకి వచ్చిన పిల్లలందరూ కూడా చక్కగా స్నాక్స్ తిని శుభ్రంగా మమ్మీ పెట్టిన అన్నము తినేసేసి మజ్జిగ లేకపోతే ఏది ఇస్తే అమ్మ అది తాగేసి గమ్మున పడుకోండి. రేపొద్దున ఎన్ని గంటలకు వస్తావు డింపు? ఆంటీ, నేను 7 o'clock వస్తా ఆంటీ. ఆంటీ, నాకు 2 జడలు ఉన్నాయి, మరి ఫ్యాషన్ వేసుకొని రావాలి. అమ్మో, VBSకి ఏం ఫ్యాషన్ వద్దు కానీ నువ్వు 2 జడలు వేసుకొని డింపు నువ్వు కలిసి ఇద్దరు కలిసి 7:15 కల్లా వచ్చేసేయండి. మీరు వస్తారా పిల్లలు? ఓకే, 7:30 లోపు వచ్చేసేయండి. మరి చింకీకి డింపుకి బాయ్ చెప్పేద్దామా? బాయ్ 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 బాయ్.